ఎండకాలం షురు అయిందో లేదో ఎండలు దంచి కొడుతున్నాయి. నీళ్లు జాలక పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోయిన పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. రాష్ట్రంలో అనేక జాగాల పరిస్థితి ఇట్లనే ఉంది. కానీ సంగారెడ్డి జిల్లా సింగూరు దగ్గర చేన్లు శలకలు పచ్చగా కనిపిస్తున్నాయి. పొలాలకు మస్తుగా నీళ్లు వారుతున్నాయి. సింగూరు కాల్వల కింది పంటలపై ప్రసన్న అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. ప్రాజెక్టు కింద ఉన్న రైతులు మస్తుగా ఖుషి అవుతారు. ఇన్ని రోజులు కళ్ళెదుటగా ప్రాజెక్టు ఉన్నా కానీ వీళ్ళకి సుక్క నీళ్లు లేకపోయేటి. ఇక్కడున్న నీళ్ళన్నీ కూడా పట్నం తీసుకుపోయేటోళ్ళు. పట్నంలో ధూపం తీర్చడానికి అక్కడున్న పట్నం ప్రజల ధూపం తీర్చడానికి ఈ నీళ్ళని వాడేటోళ్ళు. ఇప్పుడు పట్నానికి ఇటు గోదావరి కృష్ణా నీళ్ళు వస్తున్నాయి. దీంతో సింగూరు ప్రాజెక్టు నీళ్ళని కేవలం ఇటు జిల్లా అవసరాలకే వాడాలని చెప్పి నీళ్ళ మంత్రి హరీష్ రావు ఆదేశాలు చేశారు. దీంతో ఇటు ఈ సింగూరు ప్రాజెక్టు నీళ్లను కూడా ఇక్కడున్న వ్యవసాయానికి వాడుతున్నారు. మొత్తం 40,000 ఎకరాలకి ఈసారి నీళ్లు అందించడానికి ప్రయత్నం అంటే సర్కారు ప్రయత్నం చేస్తుంది. ఇటు ప్రాజెక్టు దగ్గర కూడా 2 కాలువలు తవ్వింది. ఈ కాలువల ద్వారా జిల్లాలో ఉన్న వ్యవసాయానికి నీళ్ళు అందిస్తారు. ఈసారి రైతులు కూడా పెద్ద ఎత్తున వరిని వేసారు. ఇక్కడ రైతులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఈసారి కాలం, ఎట్లా ఉంది, నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఏంది పరిస్థితి? ఈసారి వర్షాలు బాగానే పడ్డాయి. వర్షాలు పడినప్పటికైనా కానీ వడ్లు నాటేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. సో ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు చాలా మేలు జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టు ఉన్న జంట నగరాలకు మాత్రమే నీళ్ళు పోయేటి. సో ఇప్పుడు ఏమైందంటే మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన హరీష్ రావు గారు దీని మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఏంటంటే ఉన్న నీళ్ళను హైదరాబాద్కి నీళ్ళు తాగడానికి పోతుండే ఆ నీళ్ళు బంద్ చేసి ఆ గోదావరి నుంచి నీళ్ళు వచ్చినప్పటి నుంచి మొత్తం సింగూరు నుంచి హైదరాబాద్ నీళ్ళు బంద్ చేసారు. బంద్ చేసి ఇక్కడ పుల్కల్ మండల్, ఆందోళన్ మండల్, రకరకాల మండలాలకు ఇక్కడ నుంచి సప్లై చేయడం. ఒకవేళ నీళ్ళు గేట్ల నుంచి తగ్గితే లిఫ్ట్ ద్వారా మిషన్ ఫిట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ నీళ్ళు గేట్ల నుంచి తగ్గినా మిషన్ ద్వారా ఎంత లోపలికున్న డెప్త్తో నీళ్లు తీసుకొచ్చి రైతుల కష్టాలు తీరుస్తా అని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అన్న, మీరు చెప్పే ఎట్లా ఉంది కాలం, ఎట్లా ఉంది మీకు? అంటే ఈసారి బాగా వరి అని ఏదో వేసినట్టున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే బాగుంది సార్, కాలం ఇప్పుడైతే మంచిగా ఉంది. ఈ కినాలు వచ్చిన తర్వాత మాకు ఈ వర్షాలు అన్నట్లో ఇప్పుడైతే మాకు 2 పంటలు అవుతాయని మేము ఆశిస్తున్నాం. ఎక్కడ కూడా పొలాలకు నీళ్లు రాని పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర మాత్రం నీళ్లు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు? కొన్ని జాగాల్లో ఎండిపోయినాయి. ఒరుడు ఇప్పటివరకే కోసి గోదలు మేపుతున్నారు. చెరువులు లేవు, అక్కడ ఏం లేవు. కాబట్టి ఇక్కడ మా దగ్గర చెరువు ఉంది. ఇప్పుడు మా మండలాలు పుల్కల్ మండల్, ఆందోళన్ మండల్, కొన్ని మండలాలకు మాకు టేక్మాల్, కొన్ని మండలాలకు మాకు ఈ సింగూరు ప్రాజెక్టు నుంచి మాకు కొద్దిగా కినాల ద్వారా మాకు నీళ్ళు అందుతున్నాయి. పంటలు మాత్రం ఇప్పుడైతే మాకు బ్రహ్మాండంగా వండుతున్నాయి సార్. ఇప్పుడైతే మాకు పంటలు నువ్వు చెప్పే ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? ఈడ బాగానే ఉంది సార్. ఇప్పుడు కెనాల్ వారడం వల్ల చెరువులోకి నీళ్ళు వస్తున్నాయి. అందరూ వ్యవసాయదారులు మాత్రం అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు పంటలు మాత్రం మంచిగానే ఉన్నాయి. ఇంకా ముందు కూడా మళ్ళీ వర్షాకాలంలో అప్పటి వరకు చెరువు నింపుకొని మళ్ళీ కూడా నాటేయాలని అనుకుంటున్నారు వ్యవసాయదారులంతా. ఎట్లుండే ఇన్ని రోజులంతా చెరువు డ్యాము ఇక్కడనే ఉంది. చెరువులో సుక్క నీళ్ళు వచ్చేది కాదు. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ నీళ్లు బంద్ చేయడం వల్ల అంతా వ్యవసాయదారులకు నీళ్లు వదులుతున్నారు. కాబట్టి కెనాల్ ద్వారా చెరువులు నింపుకొని అందరూ మంచిగా పంటలు పండించుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్న ఈ సింగూరు ప్రాజెక్టు నీళ్ళని ఇక్కడ జిల్లాకు మాత్రమే వాడుతున్నారు. ఇటు ఇక్కడున్న రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేవలం అంటే ఇక్కడ ఈ నీళ్ళని ఇటు వ్యవసాయానికి వాడడం వలన ఈసారి పెద్ద ఎత్తున వరి పంట లాంటివి వేసామని చెప్తున్నారు. ఇన్ని రోజులు ఇటు అంటే సుక్క నీళ్లు లేకపోయేసరికి పొలాలు కావచ్చు, అంటే ఇటు చేను శెలకలన్నీ కూడా బీళ్లుగా మారిపోయినాయి. మొత్తం తుమ్మ చెట్లు మొలిసి అంటే వ్యవసాయానికి పనికి రాకుండా పోయిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ నీళ్లు రావడం వల్ల మేము మస్తు ఖుషి అవుతున్నామని చెప్తారు. కెమెరా పిల్లగాడు గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, సంగారెడ్డి నుండి.